ఈరోజు ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో వారికి ఎక్కువ గాయాలు తగులుతాయి. భార్యను ఎక్కువ ప్రేమించే భర్త అయితే భార్య ఒక చిన్న మాట అన్నా బాధపడిపోతుంటారు. అదే రీతిగా భార్యలు భర్తని లేకపోతే ఎవరైనా, ఇఫ్ యూ లవ్ సంబడి ద మోస్ట్ యు ఆర్ మోర్ లైక్లీ టు గెట్ హర్ట్. అవునా? ఈ రోజు మనము యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఇట్ ఇస్ వండర్ఫుల్. కానీ దానికి వచ్చే ఒక ప్యాకేజ్ ఏంటిదంటే సంతోషము, సమాధానము, దీవెన, ఆశీర్వాదము, రక్షణ, మోక్షము. ఇవి మాత్రమే కాదు, దాంతో పాటు వచ్చేది శ్రమలు, పోరాటం. నమ్ముతున్నారండి? ఆయనని వెంబడిస్తే ఇవన్నీ కూడా వస్తాయి. నాకు అవే కావాలి వద్దు అని అంటే మీరు నిజమైన క్రైస్తవులు కాదు. నిజముగా ప్రేమించే వారికి ఇవన్నీ ఉంటాయి. సంతోషం ఏ రీతి అయితే ఒక వైవాహిక జీవితంలో ఎన్ని రోజులు సంతోషం ఉంటుందో అన్ని రోజులు దుఃఖం ఉంటుంది, లేకపోతే కొన్ని రోజులు సంతోషం అంటే ఎక్కువ కాలం దుఃఖం ఉంటుంది. కానీ ఏదేమైనా ఆ వైవాహిక బంధము తెగిపోవటానికి వీల్లేదు. శ్రమలు వచ్చినంత మాత్రాన మేము వెళ్ళిపోతామంటే కుదరదు. ఈ రోజు నాకు దేవుడిలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ శ్రమ కలుగుతా, ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. I love God. That's what matters to me. Hallelujah. ఏదో వచ్చినా నాకు ఏ బాధ లేదు, ఎందుకంటే నేను ఆయనని ప్రేమిస్తున్నాను కాబట్టి. ఈరోజు ఒక ప్రేమికుడిని, ప్రేమికురాలు చూస్తే ఎంతైనా తెగిస్తారు. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు కాదంటారు, ఇదొద్దంటారు, అవొద్దంటారు, నాకు వారే కావాలంటారు. మీరందరూ వెళ్ళిపోయినా పర్వాలేదు, నేను చచ్చిపోతానని బెదిరిస్తుంటారు. అవును, ఎందుకంటే బికాస్ దే లవ్ సంబడి, దే ఆర్ రెడీ టు లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇఫ్ యూ ట్రూలీ లవ్ గాడ్, యూ విల్ బి విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ ద వరల్డ్. లోకపు ఆశలు, లోకపు క్రియలు, లోకపు ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే నా ప్రియుడు నాకు ముఖ్యం.